ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్ గా 22 సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేట్ దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు 22 క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుడిని బతికి మన దగ్గర పంపించారో తెలియదు కానీ ఈ రోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం. మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగ్ లో ఒక సీఎం లా కనిపిస్తారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక టీచర్ లా కనిపిస్తారు, అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్ లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు. ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చివరిగా ఒకే ఒక మాట. సార్, మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకుంటారు. కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు గానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.